పొగాకు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్న వైఎస్ జగన్. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. వివేక్కు కార్మిక, శ్రీహరికి పశుసంవర్ధక, అడ్లూరికి ఎస్సీ ఎస్టీ సంక్షేమం. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో బడులు ప్రారంభం. 230 పని దినాలు ఖరారు చేసిన విద్యాశాఖ. తెలంగాణ ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్. బర్త్డే వేడుకలపై స్పందించిన సింగర్ మంగ్లీ, లిక్కర్ డీజే సౌండ్కు అనుమతి తీసుకోవాలని తనకు తెలియదంటూ కవరింగ్. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో పాల్గొన్న నటి దివి, అక్కడ జరిగిన తప్పులకు తనను బాధ్యురాలని చేయొద్దని విజ్ఞప్తి. సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులకు ఊరట, మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విజయవాడ కోర్టు. కర్నూలులో హత్యకు గురైన రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. పార్టీ తరపున 2 లక్షలు ఆర్థిక సాయం అందజేత. ప్రజల హక్కుల కోసం గొంతు విప్పిన వారిని జైళ్లలో పెట్టారు. త్యాగాల వల్లనే మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నామన్న ప్రకాష్ రాజ్. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత అన్న దిల్ రాజు. కృష్ణా జిల్లా ముస్తాబాద్లో విషాదం, మట్టి ట్రాక్టర్ ఢీకునే వ్యక్తి మృతి. ఎన్టీఆర్ జిల్లా కోర్టు ఆధీనంలోని మట్టిని అమ్ముకుంటున్న టీడీపీ నేతలు. అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న నూని అప్పిరెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా స్థావరాలపై పోలీసుల దాడులు. 12 మంది బీటర్స్ అరెస్ట్. ఖమ్మం జిల్లా కొనిజర్లలో సిపిఎం నేతల ధర్నా. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్. మహబూబాబాద్లో కారు బీభత్సం. వేగంగా వెళ్లి ఎస్పీ ఆఫీస్ గేటును ఢీకొన్న కారు, పలువురికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ ఎల్బీ నగర్ దుర్గా భవానీ ట్రేడర్స్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు. భారీగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం, 2 అరెస్ట్. హనీమూన్ హత్య కేసులో నేరం ఒప్పుకున్న సోనం. 8 రోజుల కస్టడీ విధించిన షీలాంగ్ కోర్టు.